ఇప్పుడు ఈ ఫింగర్ టిప్స్కి కానీ లేకపోతే ఈ బోన్కి ఎక్కడైనా కానీ విరిగిపోయినా లైక్ ఫ్రాక్చర్ అయినా కానీ దానికి ప్లాస్టిక్ సర్జరీ చేస్తారా? అవునండి. హ్యాండ్ అనేది లైక్ మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఇన్ ద బాడీ, కాంప్లెక్స్ స్ట్రక్చర్ హ్యాండ్ అనేది. సో చిన్న ఇంజరీ ఆల్సో కెన్ మేక్ యువర్ హ్యాండ్ క్రిపుల్. సో ఎస్పెషల్లీ ఇప్పుడు మనం చూసుకుంటే చిన్నపిల్లలు డోర్ ట్రాప్ ఇంజరీస్ అని, సైకిల్ చైన్ ఇంజరీస్ అని, పెద్దవాళ్ళు అయితే మిక్సర్ గ్రైండర్ ఇంజరీస్ అని, మిక్సర్ క్లిప్స్ పోయినాయని చెప్పేసి ఒక మూత తీసుకొని పెట్టి చేతి లోపల పెట్టేస్తారు. వీళ్ళందరికీ లైక్ టు రీకన్స్ట్రక్ట్ ప్లాస్టిక్ సర్జన్ ఇస్ ద బెస్ట్ పర్సన్. ఒకవేళ ఇక్కడ బోన్ ఉంటుంది కదా, ఈ బోన్ డ్యామేజ్ అయింది అనుకోండి, దానికి ఏమైనా రీప్లేస్మెంట్ చేయడానికి అవుతుందా ప్లాస్టిక్ సర్జరీలో? యా, ఎంత లెంత్ పోయింది, ఒక 1/3 లెంత్ పోయింది అంటే వీ నీడ్ నాట్ రీకన్స్ట్రక్ట్, వీ కెన్ స్టిల్ డూ వర్క్ విత్ దట్ ఫింగర్. ఎక్కువ లెంత్ పోయింది అనుకుంటే మనం కాలు టో తీసి పెట్టచ్చు, చేయికి పెట్టచ్చు. ఆ కాలు నుంచి బోన్ తీసి బోన్ కాదు, మొత్తం ఫింగర్ టో తీసి చేయికి ఇస్తాం. మొత్తం టోటల్ ఫింగర్ టో ట్రాన్స్ఫర్ అంటాం. ఓకే. అంటే మేము అనుకునేది ఏంటంటే ఒకవేళ ఇప్పుడు ఏదైతే సమ్ రాడ్ వేస్తారు కాళ్ళు ఏదైనా ఇంజరీస్ అయినప్పుడు, అట్లా ఏదైనా సపోర్టింగ్ రాడ్స్ వేసేటివి సపోర్ట్ చేయడానికి, పోయినప్పుడు వీ కెనాట్ రీక్రియేట్. ఇప్పుడు హాఫ్ కట్ అయింది అనుకోండి, ఇక్కడ వరకు మొత్తం ఇదంతా అయితే మనకి పట్టుకుంటే బోన్ కనిపిస్తుంది. ఇప్పుడు హాఫ్ వరకు కట్ అయింది, బోన్తో సహా కట్ అయింది అనుకోండి, రీప్లాంట్ చేస్తాం. అక్కడ నుంచి ఆ పీస్ మీ దగ్గర ఉంటే 6 hours లోపల మీరు వస్తే రీప్లాంట్ చేస్తాం. ఓకే. మైక్రోస్కోప్లో పెట్టి బ్లడ్ వెజల్స్ టు బ్లడ్ వెజల్స్ కనెక్ట్ చేస్తాము, బోన్ని ఫిక్స్ చేస్తాము. ఒకటి ఇప్పుడు అలా ఇంజరీ అయ్యింది, సమ్ ఏదో జరిగింది, ఎట్లా ప్రిజర్వ్ చేయాలి ఆ ఫింగర్ని? చేయాలంటే యూ హ్యావ్ టు రెడ్యూస్ ద టెంపరేచర్. ప్రిజర్వ్ చేయాలనుకున్నప్పుడు దాని మెటబాలిజం తగ్గించాలి. అలా అని చెప్పి ఐస్ మీద పెట్టొద్దు డైరెక్ట్లీ. ఐస్ మీద పెడితే పనికి రాదా? ఐస్ మీద పెడితే డెడ్ అవుతుంది, ఫ్రీజ్ అయిపోతుంది. సో యూ నీడ్ కోల్డ్ టెంపరేచర్ బట్ నాట్ ఫ్రీజ్ ఇట్. సో ఏం చేయాలి, ఒక 2 ప్లాస్టిక్ కవర్స్ తీసుకోవాలి. మీది ఏదైతే పార్ట్ కట్ అయిపోయిందో ఫింగర్ కానీ చేయి కానీ, దాన్ని ఒక క్లాత్లో కానీ, స్టెరైల్ క్లాత్లో కానీ, గాజ్లో కానీ ర్యాప్ చేసి మేక్ ఇట్ వెట్, పుట్ ఇట్ ఇన్ 1 ప్లాస్టిక్ కవర్. ఇంకో ప్లాస్టిక్ కవర్లో ఐస్ తీసుకొని కొంచెం వాటర్ వేసి పుట్ దిస్ ప్లాస్టిక్ కవర్ ఇన్ టు దట్. సో ఈ పార్ట్ అనేది డైరెక్ట్గా ఐస్ కాంటాక్ట్ రావద్దు, కానీ చల్లగా ఉండాలి. ఇట్ కెన్ బి ప్రిజర్వ్డ్ ఇన్ దట్ వే ఫర్ 6 hours. 6 hours తర్వాత వీ కెనాట్ హెల్ప్. ఓకే. ఫింగర్స్ విషయంలో దిస్ టైమ్ కెన్ బి ఎక్స్టెండెడ్. ఓకే. మీకు ఎంత మజిల్ మాస్ ఉంది అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఫింగర్స్లో ఎక్కువ మజిల్ ఉండదు, సో ఫింగర్స్ లైక్ కెన్ బి ఎక్స్టెండెడ్ అప్ టు లైక్ 48 hours కూడా.